తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎం కప్ పోటీలను ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించడానికి పెద్దపల్లి జిల్లా క్రీడా శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయరమణారావు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో క్రీడా జ్యోతి ర్యాలీ జెండాను ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడా జ్యోతి ర్యాలీ 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు. ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమ సభాధ్యక్షులు 15 నుండి మరి టోర్నమెంటు ప్రారంభమవుతా ఉంది. మరి 17 నుండి ప్రారంభమై ఏదైతే ఇవాళ సీఎం ఈ క్రీడకు సంబంధించినటువంటి జ్యోతి మరి అన్ని మండలాలు కూడా ఇవాళ పెద్దపల్లిన స్టార్ట్ అయ్యి తర్వాత పెద్దపల్లి నుండి శ్రీరాంపూర్, అక్కడ నుండి ఓదెల నుండి సుల్తానాబాద్ నుండి మరి అదే అంటే ఇంకా వేరే జిల్లా లెవెల్లో కూడా కమాన్పూర్, రామగిరి, మంత్రి, ముత్తారం, శ్రీరాంపూర్, ఓదెల, సుల్తానాబాద్లో ముగింపు జరిగే విధంగా మరి జిల్లా విభజన మరియు క్రీడాకారి సురేష్ గారు దీన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి ఏంటంటే స్కూల్ పిల్లలకు కానీ, హై స్కూల్ పిల్లలకు కానీ, మరి కాలేజీ పిల్లలకు కానీ మరి క్రీడల పట్ల అవగాహన కల్పించి వాళ్ళందరినీ క్రీడల వైపు తిప్పడం కోసం ఇవాళ ప్రభుత్వం అన్ని విధాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇవన్నిటినీ క్రీడలకు మరి కింది నుండే క్రీడాకారులను తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మరి దీన్ని తలపెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో క్రీడాకారులను మర్చిపోయినప్పుడు ప్రభుత్వం ద్వారా సహజంగానే మంచి ఫుట్బాల్ క్రీడాకారులు అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. మరి వారు మన ముఖ్యమంత్రి కావడంతో పేరు సంవత్సరం కూడా మన సీఎం కప్ను ఆ రోజు మనం చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ మళ్ళీ 15 నుండి దాదాపు నేను అనుకుంటా ఫస్ట్ మండల్ లెవెల్, ఫస్ట్ గ్రామం, మండలం, ఆ నుంచి అసెంబ్లీ, ఆ తర్వాత మున్సిపాలిటీలు, జిల్లా, ఫైనల్ జిల్లా వరకు మరి ఈ క్రీడలను నిర్వహించడం అంటే కిందికి వెళ్ళి మరి సెలెక్షన్ కూడా మరి ఏ టీంలు అయితే వస్తూ ఉంటాయో వాళ్ళను ఇప్పుడు నేను చెప్పినట్టే కింది నుండి స్టార్ట్ చేసి సెలెక్షన్ చేసి నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులను తీర్చిదిద్ది అవసరమైతే ఫ్యూచర్లో అంతర్జాతీయ కోచింగ్ కూడా ఇప్పించి మరి వాళ్ళ నైపుణ్యతను బయటికి తీసుకొచ్చి వాళ్ళ క్రీడాకారులను గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి దీనికి అందరూ కూడా సహకరించవలసినటువంటి బాధ్యత అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర క్రికెట్ మీద ఉన్నటువంటి మక్కువ, క్రికెట్ మీద ఉన్నటువంటి ప్రేమ మరి ఏదైతే మిగతా క్రీడలలో లేకపోవడం, దానికి మనందరం కూడా పార్టీలకు అతీతంగా మరి వ్యక్తులకు అతీతంగా అందరం కలిసి మరి కబడ్డీ అంటే చిన్నప్పుడు మనందరం గ్రామాలలో ఒక నచ్చని చెప్పేది వాటి మధ్యలో గీత గీసి మరి అటో 10 మంది ఇటో 10 ఒక రకంగా చెప్పాలంటే మన గ్రామీణ క్రీడ అంటే కబడ్డీ. మరి ఇక్కడ తోట శంకర్ అన్న గారు కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్గా మరి జిల్లా స్థాయి, నేషనల్ స్థాయి కూడా ఆడినారు, స్టేట్ కూడా గోల్డ్ మెడలిస్ట్. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు మన రవీంద్రనాథ్ ఉన్నారు, తను కూడా వాలీబాల్ స్టేట్కి ఆడారు. అంటే ఇక్కడ గిల్లు మధుకర్ ఉన్నారు. మరి ఖోఖో దాదాపు నాకు తెలిసి ఇండియాకి ఆడిన ఖోఖో సుల్తానాబాద్ నుండి. అంటే మన దగ్గర మన తమ్ముడు స్టేట్ నేషనల్స్ కూడా షెఫీ కూడా నేషనల్ ఆడిండు. ఎందుకంటే వీళ్ళ ఆటను కూడా నేను ప్రత్యక్షంగా చూసాను దగ్గర నుండి. వీళ్ళు ఖోఖో ఆడేటప్పుడు వీళ్ళ ఆటను కూడా వీక్షించాం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంతమంది రమేష్ ఉన్నాడు, రమేష్ కూడా మొదటి నుంచి కూడా మంచి క్రీడాకారుడు. అంటే నేను అనేది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే మనం సుల్తానాబాద్కు ఒక చరిత్ర ఉంది. అంటే సహజంగానే మాజీ ఎమ్మెల్యే బిద్రాయమ్మల్ గారు కానీ, మరి మాజీ నాయకులు వైకుంఠపతి గారు కానీ, మరి ఇప్పుడున్నటువంటి అక్కడటువంటి
రవీంద్రన్న కానీ మిగతా వీళ్ళంతా కూడా క్రీడల పట్ల మక్కువ ఉండి ఎప్పటికప్పుడు టోర్నమెంట్లు పెట్టి మన క్రీడాకారులను ప్రోత్సహించి మన క్రీడాకారులను ముందుకు తీసుకుపోయే విధంగా మరి చేసేటువంటి కార్యక్రమాలు చేయగలిగాం కాబట్టి ఇవాళ ఇంతమంది క్రీడాకారులు మరి మన దగ్గర నుండి తయారై ముందుకు పోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ వాస్తవానికి ఇది అక్కడనే స్టార్ట్ చేద్దాం. సుల్తానాబాద్ అయితే మా క్రీడాకారులు ఉంటారు 152 మంది, కానీ పెద్దపల్లిలో కూడా మనం స్టార్ట్ చేయాలి. దీన్ని పెద్దపల్లి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రౌండ్లో వస్తే క్రికెట్ క్రీడాకారులు తప్ప ఏ క్రీడాకారులు కనబడరు. ఖోఖో ఆటలు కనబడరు, వాలీబాల్ ఆటలు కనబడరు, కబడ్డీ ఆటలు కనబడరు. అంటే క్రికెట్ మాత్రం దాదాపు మొన్న పీపీఎల్ పెడితే నేను బల్యం 1 కిలోమీటర్ చూస్తే దాదాపు 2,000 మంది చుట్టూ ఏదో క్రికెట్ ఆట చూస్తాను. అయితే ఇది కూడా ఎంకరేజ్ చేద్దాం, మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి నేను సురేష్ చెప్పడం జరిగింది.